నమస్కారం. మన్నెంలో న్యూస్ వార్తలకు స్వాగతం. ప్రకృతి ప్రేమికులకు ఇది నిరాశ కలిగించే వార్త. పర్యాటకానికి గేరాఫ్ అడ్రస్గా నిలిచే పాపికొండల విహారయాత్రకు తాత్కాలికంగా తెరపడింది. పోలవరం ప్రాజెక్టు పనులను ప్రభుత్వం అత్యంత వేగవంతం చేయడమే ఇందుకు ప్రధాన కారణం. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి ఎలాగైనా పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం నిర్మాణ పనుల వేగాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో అంగళూరు దాటిన తర్వాత ఉన్న పవర్ ప్రాజెక్టు వద్ద రహదారిని అధికారులు పూర్తిగా మూసివేశారు. దీనివల్ల గోదావరి అందాలను చూడాలని వచ్చే పర్యాటకులకు ప్రధాన మార్గమైన గండిపోచం బోటింగ్ పాయింట్కు వెళ్లే దారి పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా రాజమండ్రి మరియు ఇతర ప్రాంతాల నుంచి ట్రావెల్స్ బస్సులో వచ్చే పర్యాటకులు ఘాట్ రోడ్డు మూసివేతతో మధ్యలోనే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు పనుల దృష్ట్యా అటు గండిపోచం ఆలయానికి ఇటు బోటింగ్ పాయింట్కు ఎవరిని అనుమతించడం లేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో అటు పర్యాటకులు ఇటు బోటు యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అనిశ్చితి మధ్య పర్యాటక సేవలు కొనసాగించడం సాధ్యం కాదని భావించిన బోటు యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి పాపికొండల పర్యాటక యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఫలితంగా గోదావరి అలలపై సాగే సందడికి ప్రస్తుతానికి విరామం తప్పలేదు. మన్యం ప్రాంతంలోని మరిన్ని తాజా వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మన్యంలో న్యూస్. అలాగే మీ ప్రాంతంలో జరుగుతున్న విశేషాలను, సమస్యలను వార్తల రూపంలో మాకు పంపాలనుకుంటే 9642435670 నెంబర్కు వాట్సాప్ చేయండి.